ఎన్నికల వేళ వల్లభనేని వంశీకి తన బంధువు భారీ జలక్కిచ్చారని, అన్న రానున్నటువంటి ఎన్నికల్లో మనం ఓడిపోవడం ఖాయం, నేను పార్టీ మారుతున్నాను అంటూ అర్ధరాత్రి వల్లభనేని వంశీ బంధువు కాల్ చేసి వల్లభనేని వంశీకి భారీ షాక్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎన్నికల నేపథ్యంలో వల్లభనేని వంశీకి తన బంధువు భారీ జలక్కిచ్చారని, అర్ధరాత్రి తన బంధువు కాల్ చేసి అన్న మనం ఓడిపోవడం ఖాయం, నేను పార్టీ మారుతున్నాను, మీరు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకండి అంటూ సలహా ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అక్కడ మనకు అందిన వార్తల ప్రకారం వైసీపీ తరఫున వల్లభనేని వంశీ సొంత ఊరైన ఉంగుటూరులో కాటూరి వరప్రసాద్ గెలిచాడు. అవును, సర్పంచ్గా. అయితే అప్పటి నుంచి ఆయన అతనితోనే ఉంటున్నాడు, వల్లభనేని వంశీతోనే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఒక గాలి వీస్తోంది. అది అందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ అర్థమైంది, కాకపోతే ఏదో బింకం. అయితే అందుకే ఆయన అసలు ఎప్పుడూ డబ్బులు ఇవ్వడం అనుకోండి, ఇప్పుడైతే ఇంకా అసలు పైసా రాల్చడు. ఇక వీళ్ళ కష్టాలు వీళ్ళు పడి అభ్యర్థులే సమకూర్చుకొని డబ్బులు, మళ్ళీ అలాగే అభ్యర్థుల తాలూకు స్నేహితులు బంధువులు వాళ్ళు వీళ్ళు ఏమో మొత్తానికి వీళ్ళు సంపాదించుకున్న పాపపు సొమ్ము, అంటే ఇసుక దందాలో లేదు అంటే మద్యం దందాలో ఇట్లా రకరకాలుగా సంపాదించుకున్న డబ్బులు ఏదైతేనే ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. మరి తప్పదు కదా దిగిన తర్వాత. సరే, ఈ పరిస్థితుల్లో కొంచెం వెనక ముందు అవుతుంది, పరిస్థితులు బాగలేదు అని అనుకుంటున్న సందర్భంలో అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు జలక్కివ్వటం కష్టంగా ఉంది. అందరికీ చాలామంది ఎదుర్కొంటున్నారు ఈ సమస్య. వల్లభనేని వంశీ ఒక్కడేనే కాదు. కాకపోతే వల్లభనేని వంశీ ఈ వరప్రసాద్ ఇవాళ తెలుగుదేశం కండువా కప్పుకొని సైకిల్ ఎక్కేశాడు. సైకిల్ ఎక్కేసేసినప్పుడు మరి అతను ఒక్కడే ఎక్కుతాడా? అతనికి ఒక అనుచర గణం ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి వచ్చిన పరిస్థితి. అసలు మామూలుగానే అక్కడ క్యాండిడేటే కొంచెం వంశీని భయపెట్టే క్యాండిడేట్ కనపడుతున్నాడు, యార్లగడ్డ వెంకట్రావు. సరే, వెంకట్రావుదే కష్టంగా ఉంది అంటే, పైగా ఈ వెంకట్రావుకి మామూలుగా ఏంటంటే పార్టీలో టిక్కెట్లు ఆశించిన ఒక రకం నేతలు ఎంతో కొంత కొంచెం హ్యాండ్ ఇస్తారు. ఓకే, అంటే కొంచెం నాన్ కోఆపరేషన్ చేస్తారు, సహాయ నిరాకరణ చేస్తారు. కానీ ఈ నియోజకవర్గంలో మటుకు సహాయ నిరాకరణ లేవు. ఇంతకుముందు ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా చేశారు, ఆయనకు సీట్ రాలా. ఇప్పుడు ఈయనకి ఇచ్చారు, యార్లగడ్డ వెంకట్రావుకి ఇచ్చారు. కానీ ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఇప్పుడు ఇతన్ని తీసుకురావటం వెనకమాల కూడా అతని పాత్ర కూడా ఉంది. ఓకే, ఆ ముద్రపోయిన వెంకటేశ్వరరావు పాత్ర ఉంది. ఇట్లా వీళ్ళు చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఏమైనా సరే వంశీ నమ్మక ద్రోహం చేశాడు పార్టీకి. ఈ నమ్మక ద్రోహం చేసిన మనిషిని ఏమైనా సరే ఓడించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి కోతలన్నీ కూశాడు. అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు నేను ఏదో ఫ్లోలో మాట్లాడాను, ఏదో ఒక పరిస్థితిలో మాట్లాడాను అని ఇప్పుడు దొంగేడుపులు ఏడుస్తున్నాడు. ఇవి నమ్మకండి ఎవరు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో బాగా కాలం కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది ఎవరికి? యార్లగడ్డ వెంకట్రావుకి. మరి ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటే మరి వెళ్ళిపోయినోడు మామూలుగా ఎందుకు వెళ్ళిపోతాడు? ఈ వరప్రసాద్ ఫోన్ చేసేసి, అన్న ఏమనుకోబాకు, ఇంకా నేను ఇక్కడ పనిచేయటం చాలా కష్టం, మనమైతే మటుకు ఓడిపోబోతున్నాము, ముందే సర్దుకుని వెళ్తే మంచిది, లేకపోతే రేపు పొద్దున మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది అన్న. నువ్వంటే హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటావు, ఇంకోటి చేసుకుంటావు, మరి నేనేం చేయాలన్నా, నేనేదో లోకల్ గాడిని, అందుకని చెప్పి నేను పార్టీ మారిపోతున్నాను, నీ ఇష్టం మరి అని చెప్పి అతను చేతులు ఎత్తేసాడు. ఇట్లా చాలామంది చాలా నియోజకవర్గాల్లో
చేస్తున్నారు ఇదే పని. ఇప్పుడు ఈ ట్రెండ్ ఇంకొంచెం కొనసాగింది అనుకోండి, ఎన్నికల లోపు ఇంకొన్ని వికెట్లు కూడా పడే అవకాశం ఉంది ఓకే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా. ఎందుకంటే పోయినసారి నువ్వు సైకిల్ గుర్తు మీద గెలిచావు. అవును, గెలిచి 3 నాళ్ళ ముచ్చటగా సైకిల్ దానిలో నుంచి ఈ పార్టీలోకి వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏమి మంచి చేసావు ఈ నియోజకవర్గానికి? నువ్వు పార్టీ మారినందువల్ల మాకేంటి లాభం? ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే కదా అడుగుతారు. నిన్ను మేము గెలిపించాం పోయినసారి, నువ్వు పార్టీ మారావు గెలిచిన తర్వాత. మారినప్పుడు మాకేదన్నా మంచి చేయటానికి మారావా, నీకు మంచి చేసుకోవడానికి మారావా? నీకు మంచి చేసుకునేది నువ్వు మాకు ఎట్టాగో చెప్పవు, కానీ మాకు మంచి చేసింది అయితే మాకు తెలుస్తుంది కదా. నువ్వేం చేసావో చెప్పు అని అడుగుతున్నారు, ఇప్పుడు నిలదీస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని మరీ ఎక్కువ నిలదీస్తున్నారు. దాంతో ఇప్పుడు వల్లభనేని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ఇప్పుడు ఎట్లా కొట్ల ఏదో ఒకటి చేసి మాయామంత్రం చేసేసి చంద్రబాబు నాయుడికి ఏదో ఒక కబుర్లు చెప్పి చంద్రబాబు నాయుడు పంచం చేరటానికి పరిస్థితి బాగలా. అక్కడ అసలు నో ఎంట్రీ. అలా అని అసలు ఆ అబ్బాయి ఎవరో సలహా ఇచ్చినట్టు, ఆ కాటూరు వరప్రసాద్ ఇచ్చినట్టు అన్నీ మానేసేసి అస్త్ర సన్యాసం చేసేసి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసుకుందామంటేనేమో పరువు పోతుంది. ఇలాంటి పద్మవ్యూహంలో వల్లభనేని వంశీ ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యూహంలోంచి బయటికి రావడం ఎట్లా అనేది మటుకు అర్థం కావట్లేదు. ఓకే, అంటే కాటూరి వరప్రసాద్ గారు సలహా ఇచ్చిన తర్వాత వల్లభనేని వంశీ ఆలోచనలో పడ్డాడని, రూపాయి ఖర్చు చేసేందుకు కూడా వెనకాడుతున్నాడు, ఎలాగో ఓడిపోయే సీటే, అన్ని సర్వేలు కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి, సో నేను ఎందుకు ఖర్చు పెట్టుకొని ఉన్న డబ్బులు కూడా వృధా చేసుకోవడం అంటూ ఆయన ఒక ఆలోచనకు వచ్చేసాడు, ఒక నిర్ణయానికి వచ్చేసాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవునండి, ఇప్పుడు తెలివైన వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు ఉంటాయి, ఇప్పుడు ఖర్చు పెట్టేశారనుకో, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు నీళ్ళల్లో వేసిన డబ్బులే. నదిలో వేసిన డబ్బులు వెనక్కి వస్తాయా? రావు కదా. ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు కూడా అంతే. గోడకేసిన సున్నం వస్తుందా? రాదు. అందుకని ఏంటంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టకుండా అట్టి పెట్టుకుంటేనన్నా తర్వాత చేతి ఖర్చుల కన్నా పనికొస్తాయి అనే ఉద్దేశంతో, లేదు అంటే ఇంకేదైనా వ్యాపారం చేసుకుని స్థిరపడటానికన్నా పనికొస్తాయి అని చెప్పి రూపాయి తీయని పరిస్థితి. అసలు ఇప్పుడే కాదు, దాదాపు ఒక 10-15 రోజుల నుంచినే వైసీపీ పార్టీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించారు. అంటే ఎప్పుడూ దూకుడుగా ఉండేటువంటి వల్లభనేని వంశీ అసలు ఎన్నికల ప్రచారంలో ఎందుకు పేలవంగా ఉన్నాడు? ఇదే అసలు ఇప్పుడు అతను క్యాండిడేటే పెద్ద మైనస్, ఎదురు క్యాండిడేట్. అదే ఒక వీక్ క్యాండిడేట్ని పెట్టారనుకోండి తెలుగుదేశంలో, అది వేరుగా ఉండేది. అసలు పోయినసారి ఈ యార్లగడ్డ వెంకట్రావుకి ఇవ్వాలి సీటు, కాదని వల్లభనేని వంశీకి ఇచ్చారు. ఇస్తే ఆయన వైసీపీకి వెళ్ళాడు, వెళ్ళి మళ్ళీ తిరుగుటపాలో వెనక్కి వచ్చాడు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అయ్యో చూశాడు, వెనక్కి వచ్చాడు. ఆయన వెనక్కి వచ్చాక ఈయన అటు వెళ్ళాడు. అంటే ఈ ఇద్దరు ఎప్పుడు ఒక చోట ఉండరు అనేది అర్థమైంది. సరే, అది ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు తన చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలంటే నేను వల్లభనేని వంశీని అంటున్నానని కాదండి, అసలు రాజకీయాలే బేరీజులుగా తయారైనవి. ఇవాళ నేను ఇన్ని డబ్బులు పెడుతున్నా, రేపు నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, మళ్ళీ ఆ వచ్చే డబ్బులు ఇప్పుడు పెట్టిన ఖర్చులు రావాలి, వచ్చే ఎన్నికలకి ఖర్చులు రావాలి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఒక పెట్టుబడులు, రాజకీయ పెట్టుబడులు ఇవి. ఈ వీళ్ళ పక్కల వాళ్ళు వచ్చి కూడా పెడుతుంటారు పెట్టుబడులు. ఎందుకు? రేపు గెలిచిన తర్వాత ఏదైనా పని చేసుకుంటానికి. ఇప్పుడు ఈ మొత్తం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సింపుల్గా వీళ్ళు ఒక పెట్టుబడి పెడుతున్నారు, ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టు పెడుతున్నారు. బ్రేక్ ఈవెన్ రావాలంటారు, అంటే ఖర్చులన్నీ పోయి ఎంతో కొంత అంటే లాభం నష్టం లేని పరిస్థితికి రావాలంటారు. ఆ తర్వాత లాభాలు రావాలి అంటారు, ఆ తర్వాత మరింత లాభాలు రావాలి అంటారు. ఇది కదా వ్యాపారంలో ప్రాసెస్. ఇప్పుడు అదే ఈక్వేషన్ ఇక్కడ కూడా. ఓకే, ముందు పెట్టుబడి పెడుతున్నాం, మనకు అధికారం రాగానే సంపాదించుకుంటాం, ఫస్ట్ ఖర్చు పెట్టినవి వచ్చేసేస్తాయి, మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం. మళ్ళీ రాబోయే ఎలక్షన్కి మళ్ళీ ఖర్చు ఉంటుంది కదా, ముందస్తుగా మనం సంపాదించి పెట్టుకుంటాం. అంతేగాని ఇంటి డబ్బులకు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని చూస్తున్నారా ఈ మధ్య మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక నాయకుడు ఉండేవాళ్ళు కాంగ్రెస్లో. ఆయన బీరువాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో ఆయనకి తెలీదు.
ఆయన నిజంగా తెలియదు. ఆయన ఆ రోజుల్లో మన స్వాతంత్రం రాకపోవడం ఒక కేసుకి 50,000 తీసుకునేవాళ్ళు. ఒక కేసుకి 50,000 అంటే మామూలు మాటలు అనుకుంటున్నారా? ఒక 100 ఏళ్ల క్రితం, 90 ఏళ్ల క్రితం అప్పుడు పైసలు ఉండేవి. పైసా 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 ఉండేది. ఆయన బీరువా తీస్తే డబ్బులు కట్టలు ఇట్లా కిందకు పడేయంట. అంత డబ్బులు సంపాదించిన వ్యక్తి ఆయన స్వరాజ్యం కోసం స్వరాజ్య అనే పత్రికని స్థాపించి ఆ పత్రికకి డబ్బులు ఖర్చు పెట్టి చివర్లో ఆయన బతకటానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో చనిపోయాడు ఆయన. అది రాజకీయ నాయకుడు అంటే. అట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అంటే. ఇప్పుడు రాబోయే 10 తరాలకు కూడా సంపాదించుకుంటున్నారు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఒక ఎలక్షన్ కోసం కాదు, ఒక తరం కోసం కాదు, రాబోయే ఎలక్షన్స్ కోసం, రాబోయే తరాల కోసం డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. మరి ఇట్లాంటప్పుడు ఓడిపోతామని తెలిసి డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు చెప్పండి? వల్లభనేని వంశీ ఏమన్నా పిచ్చివాడా? ఓడిపోతామని తెలిసి ఖర్చు పెట్టడానికి అదేంటి పరిస్థితి. అందుకని ఇలాంటి వల్లభనేని వంశీలు ఆంధ్రప్రదేశ్లో చాలామంది వైసీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే జాగ్రత్త పడుతున్నారు అని తెలిసింది. వాళ్ళలో కొడాలి నాని కూడా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.